అరే ప్రెగ్నెన్సీ కదా, లేడీ కదా, పాప వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సింపతి ఉంటుందని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని. ఓహో, మీరు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయేదాన్ని. తను ఆల్ ద పొలిటికల్ మీటింగ్స్ అవును, ఓకే, రైట్. అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. అందరూ మీ హస్బెండా, కడుపుతో ఉన్నావా, అయ్యో పాపం అనేవారు. ఏమో సింపతి ఉంటుంది కదా సార్, అంటే వీళ్ళకి అక్కడికి తీసుకెళ్దాం, ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటుందేమో అనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని. 9 months వరకు నేను డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని. అంతే. సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు, ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా? ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు వెళ్ళారు. గుజరాత్కి వెళ్ళా, స్టేట్ దగ్గరికి వెళ్ళారు. ఢిల్లీ వరకు వెళ్ళారు. స్టేట్లకి ఫోన్ల వరకే, గుజరాత్ వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 20 days పాపకి, 20 days పాపకి ఇంటి దగ్గర వదిలేసి దాన్ని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు, ఇతను కూడా లెటర్లో రాశారు, ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు. సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్, ఢిల్లీ అంటే మాకు తెలియదు, భాష తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పోలీసు వచ్చి ఇలాగ రండి, అక్కడ మీకు పని జరుగుతుంది, ఏం అవ్వదు, గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి అంటే సరేలే ఇంత పోరాటం చేసి ఇదే చేయలేమా అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడే ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు ఆ 14 నెలలు అక్కడే ఉన్నారు. అతను అంబాసిడర్తో మాట్లాడడం కానీ ఉన్నారనడం కానీ. మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే పుల్వామా దాడి. ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను, ఇలాగ మన ఇండియన్ ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు, ఆత్మహత్య దాడి అయిందని తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకేం చేస్తారని ఇదో బాధ. మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్, ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ అయిపోయి 3 months. వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పుల్వామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. మేము పంపించింది అతనికి వెళ్ళేది, అతను పంపించింది మాకు వచ్చేది. కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది. 3 months వరకు ఒక్క లెటర్ రాలే. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది, అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు, ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం, లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకొని పదండి అనేసి ముందు అడిగేస్తాం అంతే.